వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంబైలో 2 వరుస ప్రమాదాలు. స్క్రాప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం, కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్. నిర్మల్ జిల్లాలో నేడు బీజేపీ భారీ బహిరంగ సభ. అమిత్ షా రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు. నేడు గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు, 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహానగరంలోని మన్కుచ్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ యార్డ్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా మంటల యార్డు మొత్తాన్ని విస్తరించాయి. దీంతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. కాగా తెల్లవారుజామున ముంబైలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. బాండ్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్లోని ఓ భాగం కుప్పకూలింది. దీంతో 9 మంది కార్మికులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. నిర్మల్ జిల్లాలో నేడు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. సెప్టెంబర్ 15ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్తో బీజేపీ సభ నిర్వహించనుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో నిర్మల్ సభను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అమిత్ షా సభకు అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు హాజరు కానున్నారు. నేడు కాంగ్రెస్ సభ ఉండడంతో నిర్మల్ సభపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమిత్ షా నాందేడ్ నుంచి నిర్మల్ సభకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నేడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరగనుంది. ఈ సభకు నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణంలోని ఇంటిగ్రేట్ ఆఫీస్ కాంప్లెక్స్ వెనుక భాగంలోని మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు కళాకారుల ప్రదర్శనతో సభ ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత 3:45 రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం చేరుకుంటారు. ఈ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, దళిత గిరిజనుల మోసం చేస్తున్న తీరుపై వివిధ అంశాలతో ఛార్జ్షీట్ విడుదల చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి 1,00,000 మందికి పైగా ఈ సభలో పాల్గొనేలా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
ఇట్లా పొడుగులు శ్రీశైలం డ్యాం కు వరద పోటు కొనసాగుతోంది. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దాంతో శ్రీశైలం గేట్లు ఎత్తారు. జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ఫ్లో 2,04,279 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,61,276గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి విలువ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పాటుగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే గత నెలలోనే ఈ జలాశయం పూర్తిగా నిండగా అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో వెంటనే దళిత గిరిజన బంద్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతూ దళితులను మోసం చేస్తున్నారని హస్తం నేతలు మండిపడ్డారు. గతంలో దళితులని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారని, ఇప్పుడు దళిత బంధుతో దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో దళిత బంధు ప్రకటించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ చేసిన తప్పుడు హామీలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలు సిద్ధం అవుతున్నారని అన్నారు. అనంతరం డోర్నకల్ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. దళిత బంధు దళిత బంధు దళిత బంధు దళిత బంధు ప్రకటించాలనా నశించాలనా? మాకు వేరే తిరిగిన పడుతుంది మంచిగానండి. హుజరాబాద్ లో నశించాలి, ఇవ్వకూడదు, ఎలక్షన్ కార్డు ఇవ్వకూడదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మీరు అట్లనే ఉండండి. ఫినాలని ఇక్కడ రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది ఫర్దర్ యాక్షన్. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా మా టీసీసీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి రాజేంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాటూరి రామచంద్ర నాయకు ఆదేశానుసారం ఈరోజు డోర్నకల్ మండల కేంద్రంలో మండల రెవెన్యూ ఆఫీసులో ఈరోజు దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా దళిత బంధు ప్రకటించాలని చెప్పేసి మండల వ్యాప్తంగా దాదాపు సుమారు 2,000 పత్రాలని దళితులతో సంతకాలు సేకరణ చేసి అవి మన మండల ఆఫీసర్ గారికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి మండల కమిటీ తరపున, గ్రామ కమిటీ తరపున ఈరోజు అందజేయడం జరిగింది.
ఈనాడు దళితులకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుండి అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దానిలో భాగంగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని మొదట్లోనే తొంగదొక్కాడు. ఆ తర్వాత 3 ఎకరాల భూమి, ఆ తర్వాత రిజర్వేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినందుకే దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించడం జరుగుతూ ఉంది. ఈనాడు మా పిసిసి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రప్రథమంగా దళితులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక హుజూరాబాద్ ఎలక్షన్స్ ఉన్న చోటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో దళిత బంధును ప్రకటించాలని చెప్పేసి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మా నియోజకవర్గ గిరిజన బిడ్డ అయినటువంటి గిరిజన నాయకుడు గత 30 సంవత్సరాల నుంచి మేము ఆయన ఆదరిస్తూ ఉన్నారు మా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు. ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అమాయకంగా ఉండకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ గిరిజన బంధువులు కానీ అన్ని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అంగన్వాడీలో 4వ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో డప్పుల చప్పులతో బతుకమ్మ, బోనం, మంగళహారాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని సుందరయ్య నగర్ నుండి గురిసిద్ధి నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యలను, ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ నెల 30 వరకు వివిధ కార్యక్రమాలలో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు సిడిపిఓ వనజ తెలిపారు. ఎటు ఇటా పో ఇట్రా ఇట్రా చుట్టుకి చిట్టి ఉండు ఉండు. వీళ్ళిద్దరు డింగాన బాగా ఎత్తున్నారు. నువ్వు మస్తు నాటకాలు చేస్తున్నావు, నీ పూయ కడతావు. జగిత్యాల జిల్లా రాయ్కల్ మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక విగ్రహాల నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ కోరారు. శని, ఆదివారాలలో వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, అఖిలపక్ష నాయకులతో రాయ్కల్ పిఎస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. సమాజ శ్రేయస్సుకై ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని తెలిపారు. మత సామరస్యంతో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. భారీ విగ్రహాలతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువుల్లో, నదుల్లో నీటి ప్రవాహం అధికం కావడం వల్ల నిమజ్జన సమయంలో పౌరులు తగు రక్షణ చర్యలు పాటిస్తూ పాల్గొనాలని కోరారు. అల్లర్లకు పాల్పడితే శాంతి భద్రతలను ఆటంకం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనం ఇప్పుడు క్రిస్టియన్ కులస్తులు, ముస్లిం కులస్తులు వాళ్ళ టెంపుల్స్ ఉంటే దాన్ని కూడా మనం గౌరవించాలి. మన నిమజ్జనంతో పాటు వాళ్ళని కూడా గౌరవించాల్సి ఉంటుంది. వాళ్ళని కూడా అందుకే పిలిపించడం జరిగింది. అందరు కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు కూడా వాలంటీర్గా వస్తారు మన దగ్గరికి. వాళ్ళు గొడవపడేది ఎవరు తాగడము, తినడము, పిచ్చి చేయడం అట్లాంటివి చేస్తే నేనే ఉంటా పర్సనల్గా. నేను ముందే చెప్తాను, నేనే ఉంటా అంటే నేను వేసుకోపోతాను. నేను ఎవరి గురించి ఆలోచించాను. ఎవరైనా చిన్న మాట్లాడుతుంటే తప్పకపోవడమే జరుగుతుంది. చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. దానివల్ల మనకు వచ్చేదేం లేదు గొడవపడడం. ఒక నిమిషం మనం ఆగి ఆలోచించి పర్లేదు టైం తీసుకోండి అంటే ఏమి కాదు, ప్రశాంతంగా వెళ్ళిపోతాం 100%. పోయిన సంవత్సరం జరిగినాయి, అంతకంటే ముందు జరిగినాయి అన్ని ఫీడ్బ్యాక్ రాసుకుంటూ ఇప్పుడు వచ్చింది. అందుకే ఫీడ్బ్యాక్ రాసుకుని దాని ప్రకారంగా స్ట్రాటజీ ఫాలో అవుతాం. దయచేసి ఫోకస్ చేయండి.
ఎవరు డీజేలు పెట్టుకోవద్దు, ఎవరు కాల్చకుండా మాకు కొంచెం సహకరించండి. అందరూ కూడా మీకు అందవలసిన ఉన్నా కూడా మీకోసం మేము అనుక్షణం 24 గంటలు. మీరు ఏమైనా రాత్రి 12 కూడా తెలియదు కదా, పెట్రోల్ పని తెలియదు కదా. మేము అయినా ఇద్దరు ముగ్గురం చేస్తాము. ఇది కూడా ఒక రకంగా మేము ప్రాణాన్ని చేసి వచ్చినట్టు అవునా కదా. నైట్ బీట్ కానిస్టేబుల్ తిరుగుతున్నారు, మీరు బ్లూ కోట్ తిరుగుతున్నారు, పెట్రోల్ కార్ తిరుగుతుంది మీకోసం. నిజమా కాదు? మీకు అన్ని రకాలుగా మేము ఇది చేస్తున్నప్పుడు మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి అది చేస్తున్నాం. సక్సెస్ఫుల్ అయితే అది నా సక్సెస్ కాదు, ప్రజల సక్సెస్. మీ సక్సెస్లోనే చేస్తాం సార్ 100%. ఇలాంటి మాట నోరు తగ్గిస్తే మనకి ఎలాంటివి ఏముండదు. చాలామంది పిల్లలు మనని ఎగేస్ట్ వాళ్ళు ఉంటారు విలేజ్లో, మనం డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారు. అలా మీరే చెప్పాలి, అప్పుడు అట్లా కాదు ఇట్లా. అందుకే వాలంటీర్స్ అని చెప్తున్నాను, వాళ్ళనే వాలంటీర్ చేయాలి తెలివిగా. నేను విలేజ్ తిరుగుతా పక్కా, అవునా? మనకు మంచి చేద్దాం, మంచిగా ఇది చేద్దాం. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే వచ్చి నిలబడి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. మనకు ఇంకో 100 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, 100-150 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి సార్, అవునా? భావజాలాలు ఉండొచ్చు చాలామందికి, ఇప్పటికైతే లేదు. అప్పుడు ప్రజల సహకారంతో పంపించడం జరిగింది పోలీసుల కష్టం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని పలు గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుంకిడి గ్రామంలో ఏవైసీ గణేష్ మండల్, రుయ్యడి గ్రామంలో అంబేద్కర్ యూత్ గణేష్ మండల్ వారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కోదాడి సర్పంచ్ ఆనంద్, ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. కోడద గ్రామంలో అరుణోదయ యూత్ గణేష్ మండల్ వారు వినాయక చవితి సందర్భంగా నన్ను వేదిక మీద పెద్దల్ని ఆహ్వానించి మా అందరికీ మీ యొక్క ప్రేమానురాగతో సన్మానం చేసిన దానికి ఫస్ట్ యువజన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పెద్దలు మనందరికీ తండ్రి లాంటి వారు, మాకైతే ప్రతిదానికి నా వెంట ఉంటూ అన్నిటి ప్రోత్సహిస్తున్న గ్రామస్తులు పెద్ద లక్ష్మారెడ్డి గారికి, మిత్రుడు, అవార్డు గ్రహీత, సౌమ్యుడు, మంచి ఓపికతోని గ్రామాన్ని అందరి కలుపుకుపోయి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న సాకే ఆనంద్ గారికి, తమ్ముడు ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి గారికి, సుంకిడి ఎంపీటీసీ సభ్యులు వెంకన్న యాదవ్ గారికి, మీ గ్రామస్తులు పెద్దలు పోతారెడ్డి గారికి, దేవిదాస్ గారికి, మన మత్స్యందర్ గారికి, వార్డు మెంబరు ఉజ్వలమ్మ గారికి, అదేవిధంగా యువజన సంఘ సభ్యులు శంకర్ గారికి పెడుతూ దొరికేది. మనిషి కల్పించుకుంటూ రావు, తెచ్చుకుంటూ రావు, మనుషుల అభిమానం ఉండాలా. నిజంగా మనం చాలా సంతోషపడుతున్నాం. ఇంత ప్రేమ ఉన్నది నిజంగా. దళితులలో చాలా ప్రేమ ఉంటుంది, చాలా దయాగుణం కూడా ఉంటుంది. నేను ప్రత్యక్షంగా నా గ్రామంలో కూడా అందరితో సంబంధం ఉంటాయి. కాబట్టి గతంలో నేను ఇక్కడ ఎన్నికలప్పుడు కూడా మీరందరూ సహకరించారు. మీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సూచన మేరకు రామగుండంలో అంతర్గం మండలంలోని పలు గ్రామాలలో ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్లను డీఆర్డీఓ శ్రీధర్ ప్రారంభించారు. మండల ప్రజా ప్రతినిధులతో కలిసి సెంటర్లను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. మండలంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని డీఆర్డీఓ సూచించారు. అదేవిధంగా ఏఎన్ఎం, అంగన్వాడీ ఆశా వర్కర్లు గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేసి అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు చైతన్యాన్ని పరుస్తూ సహకారం అందించాలని శ్రీధర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి ఈ రోజు నుంచి
కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది 100% ప్రతి ఒక్కరికి కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అంతర్గాం మండలానికి సంబంధించి 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 5 సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్ వారీగా ప్రతిరోజు ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో 100% వ్యాక్సినేషన్ అయ్యేటట్టు ఈ విధంగా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే దాని ఇంటింటికి కూడా మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సర్వే కూడా చేయించడం జరుగుతుంది. ఎవరు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరెవరైతే వ్యాక్సినేషన్ అయినా ఫస్ట్ డోస్ ఎంతమందికి అయింది, సెకండ్ డోస్ ఎంతమంది చేయించుకుని వాళ్ళు ఎంతమంది అనేది ఒక సర్వే కూడా చేయించి వారందరికీ ఈ వారం రోజుల్లో 100% కవర్ అయ్యేటట్టు క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ వ్యాక్సినేషన్ చేయిస్తున్నాం. దీనికి ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్స్, తర్వాత ఎంపీటీసీలు వీళ్ళందరూ సహకరించి మరి ప్రజల్ని చైతన్యవంతం చేసి వ్యాక్సినేషన్ 100% అయ్యేటట్టు చర్యలు తీసుకోవాల్సింది ఈ సందర్భంగా అంతర్గామ మండల సంబంధించిన సమస్త ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. నర్సాపూర్ మండలం బురుగుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వరుసగా పశువులను వెంటాడుతుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని అడవుల నుండి నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం బూరుగుపల్లి అటవీ క్షేత్రానికి అరుదైన పెద్ద పులి చేరింది. గత కొద్ది రోజులుగా పెద్ద పులి అలికిడి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవ్వరి కంటా పడలేదు. 4-5 రోజుల క్రితం ఒక ఆవుపై దాడి చేయగా ఆ ఆవు తప్పించుకుని ఇంటికి చేరింది. తిరిగి పశువుల మందపై దాడి చేసి మరో ఆవు మెడ భాగాన్ని తీవ్రంగా గాయపరచడంతో పశువుల కాపరి పంట చేలలో పనిచేస్తున్న వారు కేకలు వేయడంతో ఆవును వదిలి అడవిలోకి పారిపోయింది. గాయపడ్డ ఆవు మృతి చెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు ఢిల్లీ నుండి 2 సభ్యుల బృందాన్ని రప్పించి కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి దాని కదలికలపై నిఘా పెట్టారు. గత కొద్ది రోజులుగా బూరుగుపల్లి అడవిలో పెద్ద పులి సంచరిస్తోందని, తరచూ తమ గ్రామ పశువులను చంపి తింటోందని, పంట చేలకు వెళ్లాలన్నా పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా భయమేస్తుందని ఫారెస్ట్ అధికారులు స్పందించి పెద్ద పులిని బంధించి మరో చోటుకి తరలించాలని గ్రామస్తులు కోరారు. పెద్ద పులి వచ్చింది. నిన్న 13వ తారీఖు 10వ నెల 2021 నాడు ఒక ఆవుని చంపింది. ఆ ఆవు వదిలిపించుకొని వచ్చింది వెంటనే వేరే ఆవును చంపేసింది. ఈరోజు అందరూ భయపడి ప్రజలు ఉన్నారు. గోదల కాపరి కూడా భయపడి గోదలు కాసేటట్లా లేడు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు చేనులకు పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది, పొలాలకు పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది. ఎడ్లు మేపదలిగి పోయినా కూడా భయం ఉంది. కొంచెం దయచేసి ఈ టైగర్ను, ఈ పెద్ద పులిని అటవీ శాఖ ఆఫీసర్లు దొరకబట్టి తీసుకోపోతే గ్రామానికి కొంచెం మంచిగా హెల్ప్ చేసినట్ల, సాయం చేసినట్ల కూడా అవుతుంది. చేసి వినంతి. నేను జాదవ్ భారత్ నాయక్, హనుమాన్ తండా, బురుగుపల్లి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో పల్లి గణేష్ మండపాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు డిఎస్ రవిచంద్ర నాయక్ పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఆయనకు నేతలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. డోర్నకల్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అన్నారు. ముల్లోకనాథుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమణ, పట్టణాధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వెనక ప్లేస్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. సివిల్ సప్లై ద్వారా పంపిణీ అయిన బియ్యం వండితే అన్నం ముద్దగా అవుతోంది. రేషన్ డీలర్ ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. అయితే రేషన్ డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. మూడు సార్లు బియ్యం నా మన వండుకులేను ఇవాళ వండిన బియ్యాన్ని చూసింటే మొత్తం లబ్బర్ బియ్యం లెక్కనే ఉండే బాలెట్టుంది అట్లా అన్నం వండినా కానీ లబ్బర్ లెక్క మెత్తగా ఎగురుతున్నా చూడే చూడు ఈ బియ్యమే. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ముంబైలో 2 వరుస ప్రమాదాలు. స్క్రాప్ యార్డ్లో అగ్ని ప్రమాదం, కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్. నిర్మల్ జిల్లాలో నేడు బీజేపీ భారీ బహిరంగ సభ. అమిత్ షా రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. నేడు గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. శ్రీశైలం డ్యాం కొనసాగుతున్న వరద నీరు. 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.